చేస్తున్నాడు, అది కీడు కొరకు కాదు అనే సత్యాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో మనమందరూ కూడా గ్రహించాలి. దానియేలు గ్రంథాన్ని మనం చూసినప్పుడు దానియేలు గారిని తీసుకెళ్ళి సింహాల బోన్లో పాడవేయటం మేలా లేకపోతే కీడండి? మేలు. ఆ రాజ్యములో దేవుని గొప్పతనాన్ని చూపించగలిగాడు దానియేలు భక్తుడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు తీసుకెళ్ళి అగ్నిగుండంలో పాడవేస్తే అది మేలైందా కీడైందా? వాళ్ళకి ఏమైందండి? మేలు. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో చూడండి, ప్రతి ఒక్క భక్తుని జీవితంలో కూడా శ్రమ వెనుక ఆశీర్వాదాన్ని ఇచ్చాడు దేవుడు. శ్రమల వెనుక గొప్ప దీవెనలు పొందుకున్నారు. కాబట్టి మన అందరి జీవితాల్లో కూడా శ్రమలు అనుమతించబడుతున్నప్పుడు, కష్టాలు వస్తున్నప్పుడు, బాధలు వస్తున్నప్పుడు మన జీవితాలు అది మేలు కొరకే, అది కీడు కొరకు కాదని మనం ఎప్పుడైతే గ్రహించగలుగుతామో నిశ్చయంగా మనం కృంగిపోము, మన విశ్వాసంలో నిరీక్షణ కలిగిన ప్రజలుగా ఉంటాం. కాబట్టి ఇక్కడ 8:28లో మనం చూసినప్పుడు